రాధాకృష్ణ ఏబిఎన్ అంటే ఆంధ్రజ్యోతి మీద ఆయన అదే ఎండి గారి మీద కేసు పెట్టడం జరిగినది. వంటన్ సిఐ గారు మటుకు సానుకూలంగా మా మహిళల పట్ల ఏదైతే జరిగిందో అది చక్కగా రమాదేవి గారు వివరించినారు. దానికి ఆయన చాలా స్పందించి నేను ఒక సిఐగా పై అధికారి దృష్టికి మీ అర్జీని తీసుకుపోయి ఇది కేసు కట్టేటట్టే నేను చూస్తానని మాకు భరోసా ఇవ్వడం జరిగింది. అందరి మహిళలకు కూడా దెబ్బతినడం అంటే ఆయన రాధాకృష్ణ గారు మరి ఇప్పుడు కూడా నిన్నటి దినం కానీ ఈరోజు దినం కానీ కూడా సవర్ణ మాకు క్షమాపణ మాట పొల్లుపోవడం కానీ ఏదో జరిగిందని చెప్పకోకుండా మాకు ఇంకా రెచ్చగొట్టే విధంగా ఈరోజు ఎక్కువగా వాళ్ళ పార్టీ మనుషులు అంటే సీఎం దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ దగ్గర వరకు ఈరోజు ఇంకా పత్రికలో బిట్టుగా రావడం అనేది మాకు ఇంకా చాలా బాధ వేసి ఈరోజు వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగినది. ఈ రాధాకృష్ణ గారికి మహిళలంటే చాలా చిన్న చూపు. వాళ్ళ భార్య ఏమన్నా ఆయన మాటలు ఓర్చుకుంటుందేమో కానీ మేము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న ఊరు పులివెందుల కడప జిల్లా పుట్టిన ఆయన బిడ్డలుగా ఆయన కూడా ఓర్పుగా సీఎంగా జగన్మోహన్ రెడ్డి సహిస్తాడేమో కానీ మేమైతే ఇది సహించబోమని చెబుతూ ఇప్పటికైనా రేపు కానీ మన్నాడు కానీ ఆయన మాటను ఆయన వెనక్కు తీసుకొని రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు ఆయన క్షమాపణ చెప్తే పర్వాలేదు. లేకపోతే ఇందాక మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ ఇచ్చినట్టు ఎక్స్ ఎమ్మెల్యే గారు రాజమల్ల శివప్రసాద్ రెడ్డి గారు 2007 ఆయనదే, 2008 ఆయనదే, ఎవరు రాధాకృష్ణదే, 2009 మటుకు ఆయనది కాదు, ఆయన పేపర్ కాదు. ఇంతటితో ఆయన మహిళలందరూ భూస్థాపితం చేస్తామని ఆయనను భూమిలోకి అణగదొక్కుతామని ఇది మేమందరం ప్రెస్ మీట్ ద్వారా గుణపాఠం చెప్తామని 2029లో ఆయన గుణపాఠం ఖచ్చితంగా మహిళలమే చెప్తాము, మా ఉసురు ఊరికే పోదనేది ఆయన గుర్తు పెట్టుకోవాలా. గుర్తు పెట్టుకొని రేపు మన్నాడు ఆయన క్షమాపణ చెప్తే పర్వాలేదు. 2009లో అయితే ఆయన 29లో భూస్థాపితం చేస్తామని మేము ప్రెస్ ద్వారా తెలియజేసుకుంటున్నాం.